గీ రాజేష్ వచ్చే యాళ్ళైందంటేనే గుబులైతున్నది. సంధిస్తే సెటైర్లు వేస్తుంటాడట గా మనిషి. వాణి అంజలి మీదికే కయ్య కయ్య ఉరుతుండగా చాలా సార్లు చూసిన. ఇక నన్నేమంటాడో అసలు ఏం చేస్తున్నాడు కదా గిమ్మోతివరి. కరెక్టే మా ఓళ్ళు చెప్పింది, పుస్తకాల పురుగు లెక్క గిన ఫోన్ పురుగు. ఓ పురుగు ఏమైంది గట్లాగమైతున్నావు? పురుగు అన్నావు కదా, ఎక్కడున్నది? ఆడేం పురుగు లేదు, నిన్నే ఫోన్ పురుగు అన్నా. మాడిపోయిన పునుగు ముఖం వేసుకొని పురుగు అని భయపెట్టినావు. వచ్చినాడే స్టార్ట్ చేసినావు ఇక ఓవర్ యాక్షన్. మనోళ్ళు చెప్పిరులే నీ గురించి. వార్తలు తెచ్చుడు చేత కాదు గాని రీల్స్ చూసుకుంటా టైం పాస్ చేస్తుంటావట కదా, అందుకనే నీకు ఫోన్ పురుగు అని పేరు పెట్టిరట కదా, అందుకని పురుగు అని పిలిచినా. నిజంగా పురుగు వచ్చిందేమో అని మస్తు గుబులు పడ్డా తెలుసా. అసలు నీ పురుగు గోలేంది? వార్త ఏం తెచ్చినావు చెప్పు. ఏంది తెచ్చేది వార్త? బయట పరిస్థితి ఎట్లున్నదో తెలుసా నీకు? ఏడ కాలు పెడితే ఏడు నుంచి స్క్రబ్ వచ్చి కరుస్తుందో అని టెన్షన్ పడుతుంటే. స్క్రబ్బా అంటే బాసన్లు దోమేదా? బాసన్లు దోముకునే ముఖానికి ఆ స్క్రబ్బే తెలుస్తుంది. పురుగు పేరది స్క్రబ్ టైఫస్. స్క్రబ్ టైఫసా? ఆంధ్రాల ఆగం పట్టిస్తున్నది జనాలను. అంత పెద్ద పురుగా? పెద్దదా పాడ గింతంత నల్లంత ఉంటదట నల్లి కుట్లది. ఈగంత లేదు గదానికి ఇంత బిల్డప్ ఇస్తున్నావా? గదేం చేస్తది? ఏం చేస్తదా? అది కుట్టిందంటే ఉస్కాకే తెలుసా? ఏందో నువ్వు అనేది. అది కుట్టిన కాడ నల్లటి మచ్చ అవుతుందట, కంపు వాసన వస్తుందట మచ్చబడ్డ జాగల. అట్లొచ్చిందంటే ఖచ్చితంగా స్క్రబ్ టైఫస్ కుట్టినట్టేనట. అవునా? స్క్రబ్ టైఫస్ కుడితే వెంటనే తెలియదట తెలుసా. వారం తర్వాత జ్వరము, జలుబు, నీరసము, వణుకు ఒక్కటేంది సర్వం స్టార్ట్ అవుతాయట. అమ్మ బాబోయ్. తొందరగా గుర్తించి చికిత్స తీసుకుంటే ఏం కాదట. లేదనుకో ఒంట్లో ఉన్న అన్ని పార్ట్ల మీద ఎఫెక్ట్ చూపెడుతుందట. ప్లేట్లెట్స్ పడిపోతాయట, ఊపిరి ఆడకుండా అవుతుందట, లంగ్స్ ఖరాబ్ అవుతాయట, లివరు కిడ్నీలు ఖరాబ్ చేస్తుందట, కాష్టానికి పంపుతుందట కంత్రి పురుగు. గంత చిన్న పురుగు చేయంగా గింత ఆగమా? అదే కదా, ఇప్పటికే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, విశాఖ, కడప, కర్నూలు, విజయనగరం, అనంతపురం, అనకాపల్లి, శ్రీకాకుళం, గుంటూరు, నంద్యాల ఇట్లా చాలా జాగాల కేసులు నమోదైనాయట తెలుసా. పాపం విజయనగరంలోనైతే ఒక అక్క జీవిడిసింది కూడా పురుగు చేయబట్టి. పొలం పనులు చేసేటోళ్ళు, చెట్లల్లో అడవుల్లో పనిచేసేటోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారట వైద్యాధికారులు. అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలైతే. జాగ్రత్తగా ఉండాలనా? నీకెందుకు జాగ్రత్త తొక్క, నువ్వు వచ్చిందే ఇయ్యాల. అయినా నువ్వేమన్నా పొలాల్లో పని చేస్తున్నావా? ఓసిగా ఏసీ కింద కూర్చొని చదివేదానివి. ఆహా, మరి తమరేమన్నా మొత్తం అడవుల్లో తిరిగి వార్తలు తెస్తున్నారా? అట్లనే ఉన్నావు కదా, పురుగే నుంచి కుడుతుందట తమరికి. అట్లొచ్చినవా? ఆయన నీకేం తెలుసా బా, బయటికి పోతే తెలుస్తుంది బాధ ఏందనేది. ఎన్నెన్నో తిరుగుతాను తెలుసా వార్త కోసం. పుసుక్కున్న పురుగుంటే ఆడా కప్ప పురుగులను తింటది గాని పురుగులు కప్పని తినాయి. అంటే గండ్రు కప్ప ముఖం వేసుకున్న నిన్ను పురుగేం చేస్తుందిలే అంటున్నా. మరి నన్ను మాడిపోయిన పురుగు అన్నావు కదా, అందుకే నేను నిన్ను అన్నా. చెల్లుకు చెల్లు నడివిగా ఇవాళ ఏదో ఒక వార్త దేకుంటే పెద్ద సారుకు చెప్పి నువ్వన్నగా పురుగు గురించే స్పెషల్ వార్త పట్టుకరమ్మని గవి తిరిగే జాగలకు బంపమని చెప్తా. నువ్వంత పని చేయకు తల్లి, వచ్చిందే ఇయ్యాల గాని నా మీదికి పెత్తనని జలాయిస్తున్నా. సరేలే పోతున్నా, ఏదో ఒక వార్త తీసుకొస్తా గాని. పబ్లిక్ మరీ ముఖ్యంగా రైతులు, పొలాల్లా నీళ్ళల్లా పని చేసేటోళ్ళు తెలిసిందే కదా స్క్రబ్ టైఫస్ గురించి. జాగ్రత్తగా ఉండు. మరి ఏదన్నా కుట్టినట్టు అనిపిస్తే వెంటనే దవాఖానకు పోండి. తొందరగా చికిత్స స్టార్ట్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదట కదా. సీరియస్ కాకుండా చూసుకోండి పైలముల్లా. కానీ ఏదేదో వైరస్లు పురుగులు పుట్టి పాడైతున్నాయి మంది గండానచ్చి.